విజయ్ తన భార్యని పక్కన పెట్టి త్రిషాతో సాగడం, ఆ భార్య విడాకులు, ఆ విడాకుల తర్వాతన మళ్ళీ ఇప్పుడు ఆ భార్య విడాకులకు సంబంధించినటువంటి అంశంలో రివర్స్ అవ్వడం, ఈ వ్యవహారాల మధ్యన అసలు ఎందుకు ఈ పొరపొచ్చాలు అన్నటువంటి దాని మీద ఒక కథనం. ఇది నేను చెప్తున్నది కాదు, ఒక సోషల్ మీడియాలో కథనం, ఒక మహిళ పెట్టినటువంటి కథనం. భార్యలకు ఎప్పుడు మొగుడు ఒక అసమర్థుడిగా, చేతకాని వాళ్ళగా కనిపిస్తూ ఉంటాడు. అందుకే లోకంలో ఎక్కువ మంది భార్యలు చెప్పే మామూలు మాట, నేను కాబట్టి నీతో ఉన్నాను, ప్రపంచంలో ఇంకో ఆడది నీతో ఉంటుందా, కర్మగాలి చేసుకున్న లాంటి మాటలు ఎక్కువగా చెప్తుంటారు భార్యలు. మొగుడు చేసే జాబు లేదా బిజినెస్ మానేసి కొత్త బిజినెస్ చేస్తా, ఏదైనా ఫ్యాషన్తో గోల్ రీచ్ అవుతాను అంటే 100లో 99 మంది భార్యలు మమ్మల్ని రోడ్డును పడేస్తావా, ప్రశాంతంగా బ్రతకడం ఇష్టం లేదా, నీకంత సీన్ లేదులే అంటారు. చేసే పని చక్కగా చేస్తే ఇందులో సక్సెస్ అవుతావు, ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందంట అని సామెతలు చెప్తూ ఓ నెల ఇంట్లోకి కావాల్సినవి ఇవ్వకపోయినా అసమర్థుల్లాగా లెక్కేసి నానా యాగి చేస్తారు. మిగిలిన ఆ 1% మల్టీ మిలియనీర్ వైఫులు, సీఎం పిఎం రేంజ్ పదవుల్లో ఉన్న వాళ్ళ వైఫులు అనమాట. వాళ్ళు రిస్క్ తీసుకుంటారు, పార్ట్నర్ని ఎంకరేజ్ చేస్తారు, లగ్జరీ అనుభవిస్తుంటారు. రిస్క్లో ఫెయిల్యూర్ కూడా ఉండొచ్చు. కానీ ప్రపంచంలో ప్రతి ప్రేయసి తన ప్రియుడు లోకంలోనే సమర్థుడు అనుకుంటుంది, వాడు ఏదైనా సాధిస్తాడు అనుకుంటుంది. లోకం మొత్తం వాడిలో పనికిమాలిన వాడిని చూస్తున్నా సరే వీడేదో సాధిస్తాడు, తన కోసం లోకాన్ని జయిస్తాడు, తనని మహారాణిని చేస్తాడని నమ్మి ఎంకరేజ్ చేస్తుంది. నిబ్బి నెబ్బాలు అవి చూస్తే తెలుస్తుంది, వాడికి చక్కగా చదువు రాదు, వాడి ఇంట్లో వాళ్ళు కూడా ఎదవని తిడుతూ ఉంటారు. కానీ ఆ నిబ్బి మాత్రం వాళ్ళు హీరోని చూస్తుంది, నువ్వేమైనా చేయగలవని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. జాబ్ లేని వాడిని జాబ్ తెచ్చుకోవడం నీకు ఈజీ అని, అసలు సంపాదన లేని వాడిని నువ్వు కోట్లు సంపాదించగలవని, నువ్వు హీరో మాత్రమే కాదు సీఎం అవ్వగలవని చెప్తూ లాస్ట్ దాకా స్టాండ్ తీసుకోగలిగేది లవర్ మాత్రమే. అదే వైఫ్ అయితే వీడు నాకే నచ్చడు, జనాలు ఏం చూసి ఓట్లేస్తారు, ఏదో అదృష్టం కొద్ది హీరో అయ్యావు, కోట్లు వచ్చే సినిమాలు వదిలి రాజకీయం అని ఎదుర్కోట్లు ఖర్చు చేసి చేతికి చిల్లిగావు మిగులుస్తావా అని పోరు పెడతారు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇదే నిజం అంటున్నారు.